బ్రేకింగ్ న్యూస్ ఏపీలో కొత్త పురుగు వ్యాధి వణుకు పుట్టిస్తోంది. స్క్రబ్-టైఫస్ అనే పురుగు కుట్టడం ద్వారా వచ్చే ఈ వ్యాధి శ్రీకాకుళంలో మొదలై క్రమక్రమంగా రాష్ట్రమంతా వ్యాపిస్తోంది. తాజాగా పల్నాడు జిల్లాలో స్క్రబ్-టైఫస్ వ్యాధితో 2 మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. ముప్పాళ్ల మండలం రుద్రవరంలో జ్యోతి అనే 20 ఏళ్ల యువతి స్క్రబ్-టైఫస్ లక్షణాలతో మృతి చెందింది. అదేవిధంగా రాజుపాలెం మండలం ఆర్ఆర్ సెంటర్కు చెందిన నాగమ్మ సైతం మృతి చెందింది. ఆసుపత్రిలో నిర్వహించిన రక్తపు పరీక్షల్లో స్క్రబ్-టైఫస్ లక్షణాలు వెల్లడయ్యాయి. ఇక కొత్తూరులో సైతం స్క్రబ్-టైఫస్ లక్షణాలతో సాలమ్మ అనే మహిళ చికిత్స పొందుతోంది. ఉండాది ఓ మే పిచ్చేవి హే బకరావు నాకు మంగళగిరి ఎయిమ్స్ కడిగితే అక్కడికైనా బాగానే ఉంటుంది చేసిపోమన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రమోద్ ఫోన్ లో అందిస్తారు. ప్రమోద్, ఈ స్క్రబ్-టైఫస్ యొక్క లక్షణాలు ఏంటి? ఏదైతే పల్నాడు జిల్లాలో స్క్రబ్-టైఫస్ కీటకం లక్షణాలు కలకలం రేపుతా ఉంది. ఏదైతే టైఫస్ లక్షణాలతో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతున్నారు. అయితే ముప్పాల మండలంలో రుద్రవరం అనే ఒక వ్యక్తి ఇప్పటికే చనిపోయింది. అయితే జ్వరంతో ఒంటి నొప్పులతో గుంటూరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా ఈ యువతి చనిపోయింది. అయితే రాజుపాలెం మండలానికి సంబంధించినటువంటి నాగమ్మ అనేటువంటి వ్యక్తికి కూడా 62 సంవత్సరాలు. ఆమె కూడా ఇదే లక్షణాలతో చనిపోయినట్లు కూడా ఇటు పిఎస్సికి సంబంధించినటువంటి వైద్యులు అయితే ధృవీకరించారు. అక్కడ వారికి చేసినటువంటి టెస్టుల ఆధారంగానే ఈ స్క్రబ్-టైఫస్ అనే లక్షణాలతో చనిపోయినట్లుగా కూడా వైద్యులు నిర్ధారించారు. అయితే ఇంకొక మహిళ ఇప్పటికే చికిత్స పొందుతా ఉంది. ఆమెకి ఈ రోజు టెస్టులు నిర్వహిస్తా ఉన్నారు. టెస్టులు నిర్వహించిన అనంతరం ఆమె పాజిటివ్ వస్తుందా లేదంటే నెగిటివ్ వస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే ముఖ్యంగా ఇది రాష్ట్రంలో జ్వరాల కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనూ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లోనూ పాజిటివ్ కేసులు అయితే నమోదవుతా ఉన్నాయి. ఎక్కువ శాతం అయితే ఇటు కాకినాడ, విశాఖపట్నం జిల్లాల నుంచి అయితే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లాలో మొత్తం కూడా 31 కేసులు నమోదైనట్లుగా కూడా ఇటు వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. ఏదైతే ఈ పరీక్షలు చేసిన వెంటనే సకాలంలో చికిత్స అందిస్తే మరణాల రేటు కూడా తగ్గించేటువంటి అవకాశం ఉందని వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం అయితే ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఒంటి నొప్పులు, జ్వరంకి దగ్గరగా ఉంటుంది. ఒంటి నొప్పులు వచ్చిన వెంటనే లేదంటే జ్వరం వచ్చిన వెంటనే ఎవరైతే బాధితులు ఉంటారో వారు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులు కనుక సంప్రదిస్తే వారికి కావాల్సినటువంటి టెస్టులు నిర్వహించి అవి స్క్రబ్-టైఫస్ టెస్ట్లా అనేది కూడా నిర్ధారణకు వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి యాంటీబయోటిక్ మందులు అయితే వారికి అందిస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఈ వ్యాధి కనుక వెంటనే గుర్తించకపోతే మాత్రం తీవ్ర స్థాయిలో కూడా ఇటు ఏదైతే శరీరంలో ఉన్నటువంటి అవయవాలపై కూడా పడుతుందని చెప్తా ఉన్నారు. అయితే ఈ వ్యాధి అంటువ్యాధి కాదు, కానీ ఏదైతే ఆ వ్యాధి ఉన్నటువంటి వ్యక్తిని కనుక ఆ యొక్క పురుగు కుట్టి మళ్ళీ వేరొక వ్యక్తికి ఆ పురుగు మళ్ళీ కుడితే మాత్రం ఆ వ్యాధి అలా సోకుతుంది అని చెప్పేసి కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇటు మొన్నటి వరకు మెలియాయిడోసిస్ వ్యాధితో బాధపడుతున్నటువంటి చాలా మందికి కూడా ఇప్పుడు గుంటూరు జిల్లా మొన్నటి వరకు ఆ మెలియాయిడోసిస్ రకంతో బాధపడతా ఉంటే ఇప్పుడు కొత్తగా పల్నాడు జిల్లాలో సత్తెనపల్లిలో ఈ స్క్రబ్-టైఫస్ అనే లక్షణాలతో బాధపడుతున్న వారిని కూడా ఇప్పటికే వైద్యులైతే ఎవరెవరు జ్వరంతో బాధపడతా ఉన్నారు అనే దానిపై కూడా ఆరా తీస్తా ఉన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వారికి రక్త పరీక్షలు సేకరించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ ప్రమోద్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఉండాది Mình bỏ tay nữa.